హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నటి హీరా రాజగోపాల్. ఈమె గురించి ఇప్పటి ఆడియన్స్ తెలియకపోవచ్చు, కానీ ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్స్లో ఒకరు. నాగార్జున గారి ఆవిడ మా ఆవిడే, ప్రేమలేఖ వంటి సినిమాల ద్వారా ఎంతగానో గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అలా తన కెరియర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే నటనకు ఫుల్ స్టాప్ పెట్టి ఒక వ్యాపారవేత్తని మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అసలు హీరా స్టార్డంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరం అవడానికి గల కారణం ఏంటి? ఆ స్టార్ హీరో మోసం చేయడంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారా? ఎప్పుడో సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? ఇటీవల కాలంలో హీరా ఒక హీరో గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే అప్డేట్ చేశారు. కెరియర్ ప్రారంభంలో నేను ఒక పెద్ద హీరోతో రిలేషన్షిప్లో ఉన్నాను. ఈ విషయం ఆడియన్స్ కూడా తెలుసు. నా కోసం ఆ హీరో మా ఇంటి చుట్టూ తిరిగేవాడు. అలా మేము ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాము. ఒక ఇంట్లో డేటింగ్ కూడా చేశాము. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను సినిమాలు ఆపేసి నాకు సినిమా ఛాన్స్లు వచ్చినా వాటన్నిటిని హీరోగా అజిత్ని తీసుకోమని రికమెండ్ అయితే చేసేదాన్ని. ఒకసారి అతనికి యాక్సిడెంట్ అయ్యి వెన్నెముకకు సివియర్ ఆపరేషన్ జరిగినప్పుడు అతనికి అనలేని సేవలు చేశాను. అతనికి ఆరోగ్యం బాగున్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్న నన్ను అతనికి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఇదే విషయాన్ని అతను అడగ్గా నేను తప్ప ఎవరినైనా ఆఖరికి పని మనిషినైనా మ్యారేజ్ చేసుకుంటానని నన్ను తీవ్రంగా అవమానించాడు. అతడు నన్ను సమాజానికి చీటర్లా డ్రగ్గిస్ట్గా చూపించి నా గౌరవాన్ని దిగదార్చాడు. అంతటితో ఆగకుండా అతని ఫ్యాన్స్తో నాపై దాడి చేయించి నన్ను సినీ ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేశాడని చెప్పి హీరా తన సోషల్ మీడియాలో చేసిన వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మారాయి. అసలు హీరా నిందిస్తున్న ఆ పెద్ద హీరో స్టార్ హీరో అజిత్ గారేనా? అజిత్ తమిళ్లో అంత పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్నారు, కానీ హీరా చేస్తున్న వ్యాఖ్యలు వింటే నిజంగా అజిత్ అంత పెద్ద చేటర్ అనిపించక మాందు. అసలు అజిత్ హీరా నిజంగానే ప్రేమించుకున్నారా? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరాని ఎందుకు దూరం పెట్టారు? అవకాశాల కోసమే అజిత్ బేబీ శాలిని మ్యారేజ్ చేసుకున్నారా? తిండి లేని స్థాయి నుంచి అజిత్ స్టార్ హీరోగా ఎలా ఎదిగారు వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. హీరో అజిత్ కుమార్ అసలు పేరు అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం. ఇతను 1971 మే 1న హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు మోహిని, తండ్రి పేరు సుబ్రహ్మణ్యం. ఇతనికి ఒక అక్క, తమ్ముడు కూడా ఉన్నారు. ఇక తన తండ్రి కేరళ వారైనప్పటికీ అతనికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండటంతో చెన్నైకి వచ్చే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు వేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలకత్తాకు చెందిన మోహినిని ఒక సినిమా షూటింగ్లో కలవడం, అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ వారి పేరెంట్స్ మ్యారేజ్ ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. అలా ఈ జంటకు 3 పిల్లలు జన్మించారు. ఇక అజిత్ తండ్రి సినిమాల్లో చిన్న చితక పాత్రలు వేస్తే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంటుందని భావించి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. కానీ చిన్నప్పటి నుంచి తన తండ్రితో షూటింగ్కి వెళ్తున్న అజిత్కి చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. అలా నేను కూడా సినిమాలో నటిస్తాను తన పేరెంట్స్ చెప్పగా వారు ససేమేర ఒప్పుకోలేదు. ఇక హైదరాబాద్లో తన తండ్రి జాబ్ చేస్తుండగా వారికి ఇక్కడ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లంగా ఉండేది. అదే సమయంలో తన తండ్రికి ట్రాన్స్ఫర్ అవడంతో ఉద్యోగరీత్యా మరలా చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అలా అజిత్ గారి ఫ్యామిలీ మరలా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక అజిత్ తన స్కూలింగ్ మొత్తాన్ని కూడా అసోం మెమోరియల్ స్కూల్లోనే చదివారు. ఇక అజిత్ చదువుతున్న స్కూల్లోనే ఎస్పీ బాలు గారి అబ్బాయి ఎస్పీ చరణ్ గారు కూడా చదవడంతో వీరిద్దరు మంచి ఫ్రెండ్స్గా మారారు. అలా ఎస్పీ చరణ్తో పరిచయం కారణంగా అజిత్ గారు తరచూ ఎస్పీ బాలు ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఇక ఎప్పుడైతే ఎస్పీ చరణ్ 10th క్లాస్ చదువుతున్నాడో ఆ టైంలోనే ఆ స్కూల్ను మానిపించి యుఎస్ఏలోని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. దాంతో వీరిద్దరు ఫ్రెండ్షిప్కి బ్రేకప్ పడిందని చెప్పాలి. ఇక అజిత్ 10th క్లాస్ ఫెయిల్ అవడంతో తన చదువుకు పులి స్టాప్ పెట్టి సినిమాల్లో నటించాలనుకున్నారు. అలా తన పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా వారికి తెలియకుండా అవకాశాల కోసం ట్రై చేయగా ఒక తమిళ మూవీలో చిన్న పాత్రలు నటించే అవకాశం రావడంతో దానికి వెంటనే ఓకే చెప్పారు. ఆ సినిమాలో నటించిన అజిత్ గారికి ఎటువంటి గుర్తింపు రాలేదనే చెప్పాలి. దాంతో ఆ విషయం తన పేరెంట్స్ తెలిసి నీకు సినిమాలో రాణించాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యని చెప్పినా వినకుండా మోడలింగ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉండేవారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ గొల్లపూడి శ్రీనివాసరావు గారు ఎస్పీ బాలు గారి అబ్బాయి ఎస్పీ చరణ్ని హీరోగా లాంచ్ చేయాలని భావించి ఆ విషయాన్ని ఎస్పీ బాలు గారికి చెప్పగా, ప్రస్తుతం మా అబ్బాయి యుఎస్ఏలో డిగ్రీ చదువుతున్నాడు, ఇప్పుడు అతను చదువు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, మీరు మా అబ్బాయి ఫ్రెండ్ అయినటువంటి అజిత్ని తీసుకోమని చెప్పగా అజిత్ గారికి ఆ మూవీలో హీరోగా ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆ మూవీ మరేదో కాదండి, ప్రేమ పుస్తకం. సినిమా అవకాశాల కోసం ఎంత ట్రై చేసినా రాని అజిత్ గారికి ఒక్కసారిగా హీరో ఛాన్స్ రావడంతో అతని ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. ఇక అంతా బాగుందని ఆ సినిమాకు ఓకే చెప్పగా సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే గొల్లపూడి శ్రీనివాసరావు గారు హఠాత్తుగా మరణించడంతో మూవీ సగంలోనే ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ మధ్యలోనే ఆపకుండా ఆ మూవీ కో డైరెక్టర్ పూర్తి చేశారు. అలా రిలీజ్ అయిన ఆ మూవీ పెద్ద హిట్ అయితే అవ్వలేదు, కానీ అజిత్ గారికి మంచి పేరునైతే తీసుకొచ్చింది. అలా ఆ సినిమాలో అజిత్ గారి యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయిన ఎస్పీ బాలు గారు తన అబ్బాయికి వచ్చిన మరో ఛాన్స్ ను కూడా అజిత్ కి రికమెండ్ చేశారు. ఆ మూవీ మరేదో కాదండి, అమరావతి. ఈ మూవీ తమిళ్లో రిలీజ్
రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకొని అతనికి కొంతవరకు గుర్తింపు అయితే తీసుకొచ్చింది. కానీ అదే టైంలో అజిత్ గారికి బైక్ యాక్సిడెంట్ అయ్యి 1 ఇయర్ వరకు బెడ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా 1 ఇయర్ వరకు బెడ్ రెస్ట్లో ఉండి ఆ తర్వాత రికవరీ అయ్యి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయగా అతనికి సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే ఛాన్స్లు అయితే వచ్చాయి. అవి నచ్చకపోయినా కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అజిత్ గారు ఓకే అయితే చెప్పేవారు. అలా చిన్న చితక పాత్రలో ట్రై చేస్తూనే హీరోగా ట్రై చేయగా మణిరత్నం గారి డైరెక్షన్లో ఆశయ మూవీలో ఛాన్స్ అయితే వచ్చింది. ఆ మూవీ ఛాన్స్ రావడంతో అజిత్ గారు తీసే ఒక్కసారిగా తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్గా అందుకొని అవకాశాలు తను వెంటపడ్డాయనే చెప్పాలి. అలా బ్యాక్ టు బ్యాక్ మూవీలో నటిస్తున్న టైంలోనే అప్పటి హీరోయిన్ స్వాతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక అంతా బాగుంది, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న తరుణంలో స్వాతి తల్లి కెరియర్లో అటు ఇటుగున్న అజిత్ని మ్యారేజ్ చేసుకుంటే నీ లైఫ్ నాశనం అవుతుందని తన కూతురికి చెప్పగా పెళ్లికి ససేమేర ఒప్పుకోకపోవడంతో స్వాతి అజిత్కి బ్రేకప్ చెప్పింది. ఇక ఆ బ్రేకప్తో అజిత్ మానసికంగా కుంగిపోయి చెడు అలవాట్లకు బానిసైపోయారు. ఇక ఇదిలా ఉండగా ఆ తర్వాత ప్రేమలేఖ మూవీ, ఇది తమిళ్లో కాదల్ కాటే మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా దేవయాని నటించగా సెకండ్ హీరోయిన్ గా హీరా గారు నటించారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక హీరా గారి విషయానికి వస్తే ఈమె అప్పటికే తెలుగులో పబ్లిక్ రౌడీ, అల్లుడి గారు వచ్చారు, పెద్ద మనుషులు, ఆహ్వాన్ వంటి సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక అదే టైంలో హీరా గారు ప్రేమలేఖ మూవీలో నటించడం, ఆ మూవీ ద్వారానే అజిత్ గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరు డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆర్థికంగా కూడా కొంతవరకు హీరా గారు ముందంజలో ఉండటంతో అజిత్ గారు అతనికి కావాల్సిన అన్ని వస్తువులు కొనుక్కునేవారు. అజిత్ గారికి రేసింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి రేసింగ్ సంబంధించిన బైకులు, కార్లు హీరాతోనే కొనిపించుకునేవారు. ఇక ఈ క్రమంలోనే అజిత్ గారు రేసింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సివియర్ గా యాక్సిడెంట్ అవడంతో హీరానే అతని దగ్గరుండి చూసుకునేది. అలా అతనికి ఎన్నో సేవలు చేసింది. అజిత్ గారు దాదాపు 2 ఇయర్స్ వరకు బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి రావడంతో అతనికి వచ్చిన సినిమా ఛాన్స్లన్నీ కూడా డైరెక్టర్స్ సూర్యకి, విజయ్కి ఇవ్వడంతో దాదాపు అజిత్ ని చాలా మంది మర్చిపోయారని చెప్పాలి. దాంతో అజిత్ ఎంతో కృంగిపోయి మానసికంగా బాధపడుతూ ఉండేవారు. 2 ఇయర్స్ తర్వాత అజిత్ కోలుకున్న అతని అవకాశాలు బాగా తగ్గాయని చెప్పాలి. దాంతో అజిత్ కెరియర్ దారిలో పెట్టాలన్న ఉద్దేశంతో తానే దగ్గరుండి అజిత్ హీరోగా, హీరా నిర్మాతగా మారి 2 సినిమాల్లో హీరోగా ఛాన్స్ అయితే ఇచ్చింది. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయ్యి హీరా గారికి నష్టాల పాలు తీసుకొచ్చిందనే చెప్పాలి. కానీ అజిత్ గారికి మాత్రం సినిమాలు పెద్దగా ఆడకపోయినా తమిళ డైరెక్టర్లు వరుసగా ఛాన్స్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక అలా వరుస ఛాన్స్లతో బిజీగా ఉన్న అజిత్ గారికి హీరాతో ఉండే ప్రయోజనం లేదని భావించి తనకు దూరం అవ్వాలనుకున్నారు. ఇక అప్పటికే హీరా గారికి ఛాన్సులు లేకపోవడంతో అజిత్ హీరోగా సంపాదిస్తున్నాడు కాబట్టి అతన్ని మ్యారేజ్ చేసుకొని తన అప్పులను తీర్చేసుకోవచ్చులని భావించింది. కానీ అజిత్ గారు అదే టైంలో బేబీ శాలినితో అమరకులం అనే మూవీలో నటించారు. ఈ మూవీ తెలుగులో అద్భుతంగా డబ్ అయింది. ఈ మూవీలో నటిస్తున్న టైంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడడం, హీరా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడడంతో ఆమె నుంచి దూరం అవ్వాలని భావించారు. ఇక ఇదిలా ఉండగా అజిత్, శాలిని పేకలతో ప్రేమలో ఉన్నారని అన్ని పేపర్స్ లో పబ్లిసిటీ అవడంతో హీరాకి ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయిందని చెప్పాలి. దాంతో హీరా అజిత్తో గొడవ పడటంతో ఇదే మంచి సమయం అని భావించి అజిత్ హీరాతో గొడవపడి ఆమె నుంచి బ్రేకప్ అయితే చెప్పారు. అంతటితో ఆగకుండా హీరా తాగుడుకు బానిసై డ్రగ్స్ కి ఎడిట్ అయిందని అందువల్ల ఆమెకు బ్రేకప్ చెప్పానని ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ అజిత్ మాటలు నమ్మి హీరాని విమర్శించారు. అలా శాలిని కూడా అజిత్ మాటలు నమ్మి అతన్ని వదులుకోకూడదని భావించింది. అదే సమయంలో శాలిని వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆ టైంలో అజిత్ ని ఎంతో గాఢంగా ప్రేమించిన శాలిని అతనికి వెంటనే ప్రపోజ్ చేయటం, అలాగే సినీ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఆమెను మ్యారేజ్ చేసుకుంటే తన కెరియర్ చాలా బాగుంటుందని భావించిన అజిత్ ఆమెకు ఒక కండిషన్ మీద మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలో నటించడం మానేయాలి అని చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చెప్పింది. అలా శాలిని అజిత్ పెళ్లి ఏప్రిల్ 24, 2000 సంవత్సరంలో పెద్దల సమక్షంలో జరిగింది. ఇక హీరా గారి విషయానికి వస్తే అజిత్ బ్రేకప్ చెప్పడంతో ఎంతో మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిసై ఎంతో బాధపడుతూ ఉండేది. దాంతో ఆమె పరిస్థితి చూడలేని తన పేరెంట్స్ ఆమెకి పుష్కర మాధవ్ అనే బిజినెస్ మ్యాన్ తో మ్యారేజ్ అయితే చేశారు. అలా 2002 సంవత్సరంలో పుష్కర మాధవ్ ను మ్యారేజ్ చేసుకున్న హీరా అజిత్ ని మర్చిపోలేక అతనితో ఎక్కువ కాలం జీవించలేక 2006లోనే విడాకులు ఇచ్చి ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. అజిత్ మాత్రం శాలిని మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలతో హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అజిత్ ఉన్నట్టుండి లావ్ ఎక్కువగా మారటంతో తన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా అజిత్కి అసలు ఏమైందని షాక్ గురయ్యారు. దీని కారణం అతనికున్న చెడు అలవాట్లు మరియు తరచూ యాక్సిడెంట్లు అవడంతో సరిగా వర్కౌట్ చేయకపోవడంతో అతని ఫిట్నెస్ తగ్గిందనే చెప్పాలి. ఫిట్నెస్ తగ్గడంతో అజిత్ ని చాలా మంది చూడడానికి ఇష్టపడలేదు. అదే టైంలో అతని సినిమాలన్నీ కూడా అటర్ ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో చేసేదేం లేక అజిత్ గారు లావ్ తగ్గడానికి ఆపరేషన్ అయితే చేయించుకున్నారు. అలా ఆపరేషన్ చేసుకున్న తర్వాత అజిత్ గారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువయ్యాయి. దాంతో ఒక్కసారిగా సన్నబడిపోయారు. అలా చూసిన అజిత్ ఫ్యాన్స్ మరలా అజిత్ గారికి ఏమైంది, అసలు ఇలా ఎందుకుంటున్నారని ఆందోళనలో పడ్డారు. ఇక అజిత్ గారి ప్రొఫెషనల్ విషయానికి వస్తే ఈయన మొత్తం మీద 63 సినిమాలు నటించారు. అతని నటనకు గాను 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 3 తమిళ స్టేట్ అవార్డ్స్ మరియు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అయితే ఇచ్చి సత్కరించింది.
అయితే ఈ మధ్యకాలంలో అజిత్ శాలిని ఇద్దరు విడిపోతున్నారన్న వార్త గట్టిగానే వినిపించిన పెద్దలందరూ కలిసి మీరు పిల్లల కోసమైనా కలిసే ఉండాలని నచ్చ చెప్పడంతో ఇక అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. ఇదే సమయంలో హీరా రాజగోపాల్ గారు ఈ మధ్యకాలంలో తన ఇన్స్టాగ్రామ్లో నా పర్సనల్ సినీ లైఫ్ని పాడు చేసి నువ్వు పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటున్నావు అని పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టంటే తెగ వైరల్గా మారింది. హీరా గారి మాటలను బట్టి చూస్తే హీరా ఇప్పటికీ కూడా అజిత్ గారిని ద్వేషిస్తూనే ఉన్నారు. కాబట్టే ఇలాంటి పోస్టులు పెట్టి అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి హీరాని బాధ పెట్టింది అజిత్ గారే, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారని నా ఉద్దేశం. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.